హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా ఈ గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ ప్రాజెక్టును పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డితో కలిసి ఆయన సోలార్ యూనిట్లను జాతికి అంకితం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 48 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆత్మకూరును ఒక పూర్తిస్థాయి సౌర గ్రామంగా తీర్చిదిద్దుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి ఉచిత విద్యుత్ అందడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. గ్రామంలోని 1171 ఇళ్లకు ఒక్కొక్కటి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. 468 వ్యవసాయ పంప్సెట్లకు 7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్లను అమర్చనున్నారు. దీనివల్ల రైతులకు పగటిపూట నిరంతర ఉచిత విద్యుత్ అందుతుంది. తమ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెల ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుల మీద విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఆత్మకూరు గ్రామం రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ హితమైన ఇంధనం వైపు అడుగులు వేస్తూ ఆదర్శ గ్రామం దిశగా సాగుతున్న ఆత్మకూరు ప్రజలు ఈ ప్రాజెక్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.